అందరికీ నమస్తే. రాష్ట్రంలో అధికార గీతం జయ జయ తెలంగాణ పైన వివాదం నడుస్తుంది. తర్వాత ప్రభుత్వ లోగోలు మార్చడం పైన వివాదం నడుస్తుంది. దీనిపైన కాంగ్రెస్ సీనియర్లు ఎవరైనా స్పందిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు తప్ప మిగతా సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, శ్రీధర్ బాబు గారో, మినిస్టర్లు ఉన్నారు కదా, 11 మంది ఉన్నారు పార్టీలో. ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు, మంత్రులు కాకపోయినా సీనియర్ నేత చాలామంది ఉన్నారు. ఎవరైనా ఒక్కరైనా స్పందిస్తున్నారా? ఒక్కరైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టానో, లేకపోతే ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు తప్పనో ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా? ఇప్పటివరకు మాట్లాడినరా? ఒక్కరన్నా? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? వాళ్ళకు ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదా? లేకపోతే వస్తున్న విమర్శలు నచ్చలేదా? ఏం నచ్చలేదో తెలియదు, కానీ ఎవ్వరూ మాట్లాడతలేరు. అసలు ఎవ్వరూ ఎక్కడ దీని మీద ఇప్పటిదాకా కోమరెడ్డి వెంకటరెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవ్వరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మాత్రమే తనకు సంబంధం లేదు ఇది, అది కూడా తను బదనాం అవుతుందని తెలుసుకున్న తర్వాత తనే ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా తన చేతుల మీద, తన భుజాల మీద వేస్తున్నారు కాబట్టి ఆయన్నే బదనాం అవుతారు. ఈ బదనాము ఈ రోజుకో రేపటికో అయిపోదు, చాలా కాలం మోయాల్సి వస్తుంది. ఈ తప్పులు సర్దిద్దుకోలేని తప్పులు. పాలనలో తప్పటి అడుగులు ఉంటాయి కానీ తప్పులు ఉండకూడదు. తప్పటి అడుగులు సర్దిద్దుకోవచ్చు, తప్పులను సరిదిద్దుకోవడం కష్టం కాదు, దిద్దుకోలేరు. ఇప్పుడు రాష్ట్రగీతంగా జయ జయ తెలంగాణ కీరవాణి సారథ్యంలో ఎవరో పాడిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకరు వచ్చి మారుస్తారేమో, కానీ ఈయనైతే మార్చుకోలేడు కదా. ఈయననే మళ్ళీ నెక్స్ట్ జూన్ 2 2025 జూన్ 2 రాగానే ఈ పాట కాదు ఇప్పుడు తెలంగాణతో చేపించి పెట్టలేరు కదా. అందుకే అది సరిదిద్దుకోలేని తప్పు అంటున్నా, తప్పటడుగు కాదు, తప్పిది. సేమ్ ప్రభుత్వ చిహ్నం కూడా అంతే. అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. అందరికీ తెలంగాణ సమాజం అంతా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న కళాకారులు, తెలంగాణలో ఉన్న సంగీత దర్శకులు, తెలంగాణలో ఉన్న డైరెక్టర్లు, తెలంగాణలో ఉన్న రచయితలు, మొత్తం కళాకారులంతా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి చారిత్రక తప్పిదం చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నారు అందరూ. అన్ని విషయాల్లో అదే మాట్లాడుతున్నారు. కానీ మంత్రులు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఒక్కరు కూడా బయటకు వచ్చి కనీసం ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు, రేవంత్ రెడ్డి మీద వస్తున్న విమర్శలను ఖండిస్తున్నారు ఎవరన్నా? ఎందుకు ఖండిస్తలేరంటే అనవసరంగా మేము బదనాం అవుతామని. ఈ బదనాం ఏదో, ఆ నిర్ణయాలు ఏదో ఆయన తీసుకున్నాడు, ఆయన్నే బదనాం మొయ్యని, ఆయనకి అదేందో ఆ క్రెడిట్, బదనాం క్రెడిట్ మాకెందుకు, దీనిలో మధ్యలో అనవసరంగా ఏలు పెట్టి దాన్ని మా వైపు తిప్పుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ప్లస్ చాలామందికి నచ్చలేదు, ఇదొక ఇష్యూ ఉంది. మళ్ళీ బయటికి ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ ఈ విషయాలు చాలామందికి నచ్చుతలేవు. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు నచ్చుతలేరు. నచ్చితే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. అనవసరంగా మాట్లాడితే ఇప్పుడు నచ్చలేదని చెప్తే అదో కిరికిరి, నచ్చిందని చెప్తే తెలంగాణ సమాజం దృష్టిలో వాళ్ళు శత్రువులు అవుతారు. కాబట్టి మౌనంగా ఉంటే ఏ టెన్షన్ ఉండదని అందరూ అమాత్యులు, సీనియర్ నేతలంతా దాన్ని వదిలేసి వాళ్ళు ఎక్కడనో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు కూడా గత వారం రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది కదా, ఈ ఇష్యూలో ఇప్పటిదాకా ఒక్క సౌండ్ వినబడలే, ఒక్క రియాక్షన్ రాలేదు. ఎందుకంటే అదే కారణం. ప్లస్ ఇక రేవంత్ రెడ్డి బంధం అయితే ఇంకా వీళ్ళకి మంచిదే కదా, ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిది. రేవంత్ రెడ్డి బంధం అయితే అది రేవంత్ రెడ్డి వ్యక్తిగతం. ప్రభుత్వం మీదకి ఏం విమర్శలు వస్తలేవు. ప్రభుత్వంలోని వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా ఉంది అని చెప్తున్నారు. ఆయన ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దు, కీరవాణి వద్దు, ఈ చీనాలు మార్చొద్దు, కాకతీయ తోరణం చార్మినార్ తీసేయొద్దు అని ఎంతమంది ఏం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఏమి వినట్లేదు, ముందుకే పోతున్నారు. ఆ ముందుకు పోవడంలోనే ఆయన బద్నాం అవుతున్నారు. బద్నాం అంటే మరి చేయని తప్పుకు బద్నాం అను కాదు, చేస్తున్న తప్పులకే ఆయన్నే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆయన్నే బాధ్యుడు కూడా. నాకేం సంబంధం లేదు, కిరవాణి ఎవరికి అందశ్రీకి అప్పగించేసిన అందశ్రీ గారే చూసుకుంటారు, ఆయన్నే ఎవరితో పాటించాలో డిసైడ్ చేసుకుంటాడు, ఆయన్నే సంగీత దర్శకుడు డిసైడ్ చేసుకుంటారు అంటే ఇది రాష్ట్రగీతం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుంది కాబట్టి దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు. లేకపోతే అసలు రాష్ట్ర గీతాన్ని లేకుండా రాష్ట్ర గీతమే నిర్ణయం తీసుకోవద్దు, బాధ్యత లేనన్నప్పుడు. బాధ్యత ఉంటే మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు రేపు ఈ రోజుతో అయిపోయే సమస్య కాదు ఇది. రేపు రాజకీయాలలో, రాష్ట్ర చరిత్రలో ఇవన్నీ చాలా ప్రభావం చూపే అంశాలు. ఈ రెండు కూడా అధికారిక చిహ్నం మార్చడం ప్లస్ ఈ పాట కీరవాణితో చేయించడం, ఇవన్నీ కూడా రేపు తెలంగాణ సమాజం ఎట్లా గుర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారిని?
తెలంగాణ వాదిగా గుర్తిస్తుందా? తెలంగాణ ద్రోహిగా గుర్తిస్తుందా? ఆ ముద్రలు మాకెందుకు? ఆ వివాదం మాకెందుకు? ఆ వివాదంలో తలదూర్చి అనవసరంగా ఆయన మీద పోయే నెగిటివిటీని మా మీదకి రుద్దుకోవాలి, మేమెందుకు వేసుకోవాలి, మా మీదకి ఎందుకు వేసుకోవాలనే సీనియర్ అందరూ కూడా సైలెంట్ అయిపోయి వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. ఎవరు కూడా ఎక్కడ మాట్లాడతలేరు, ఎవరు ఎక్కడ స్పందిస్తలేరు. ఈవెన్ సెక్రటేరియట్ కూడా వస్తలేరు. ఎవరు సెక్రటేరియట్కి వస్తే మళ్ళీ మీడియా వాళ్ళు అడుగుతారు, సార్ ఈ విషయం ఏందని. ఎవ్వరు కనిపిస్తలేరు, అసలు మంత్రులు ఎవరు కనిపిస్తూనే లేరు. బహుశా June 2 రోజు కనిపిస్తారేమో, అందరూ ఒకేసారి అక్కడికి వచ్చి కూర్చుంటారేమో. అది సోనియా గాంధీ గారు వస్తే సోనియా గాంధీ గారు రాకపోతే ఆయనతో కూడా రారేమో. ఎనీవే కాంగ్రెస్లో దీని మీద యాక్సెప్టెన్స్ వస్తలేదు. సమాజం నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది సీనియర్లు, చాలామంది ఉద్యమకారులు దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. బహిరంగంగా చెప్పపోయినా సరే, వాళ్ళు దీని మీద విమర్శలు చేయకపోయినా సరే వాళ్ళు రుచిస్తలేరు, వాళ్ళు దీన్ని ఇష్టపడతలేరు. ఈ రెండు విషయాల్లో ఇష్టపడతలేరు కాబట్టి ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఇది పర్యవసానాలు, ముందు వచ్చే పర్యవసానాలు అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారు తప్ప మాకేం సంబంధం లేదని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. మాకు బాధ్యత లేదు, మేము డిసిజన్ తీసుకోలేదు, మేము మాట్లాడలేదు, మేము సపోర్ట్ చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే సీనియర్ నేతలు ఎవరు కూడా బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.